కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు, క్లినిక్లోనే అబార్షన్లు, దొరికిపోయిన ఖమ్మం స్కానింగ్ ముఠ. ఎప్పుడైనా ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వచ్చి గర్భిణికి టెస్ట్ చేసి పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అనేది నిర్ధారిస్తారు. ఇందుకోసం కారులోనే స్కానింగ్ మెషిన్ ఏర్పాటు చేసి ఊరూరా తిరుగుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వాలు నిషేధించి ఆ మేరకు పరీక్షలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ కఠినమైన చట్టాలు అమలు చేస్తున్నా అక్కడక్కడ చట్టవిరుద్ధంగా ఇలాంటివి జరుగుతున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. తాజాగా ఖమ్మం నగరం చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకు స్కానింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ వైద్యుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం నగర శివార్లు బల్లేపల్లికి చెందిన ఆర్ఎంపీ చారి, ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అల్లిపురానికి చెందిన కాత్యాయని గతంలో నగరంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో పనిచేశారు. కొన్నాళ్ల కిందట ఆ ల్యాబ్ యజమాని చనిపోవడంతో దాన్ని మూసివేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరు చింతకాని మండలం కోరుమూరుకి చెందిన ఆర్ఎంపీ మనోజ్తో కలిసి ఈ మొబైల్ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఈ మేరకు అల్ట్రాసౌండ్ స్కాన్ యంత్రం, ఇతర సామాగ్రితో పాటు ఓ కారును కొనుగోలు చేసి కారులో ఆ మెషిన్ను పట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి పరీక్షలు చేసేవారు అని పోలీసులు చెప్తున్నారు. చారి, మనోజ్ ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్లు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో వీరికి పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ క్రమంలో గర్భిణీలకు, ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తామని చెబుతుండేవారు. గర్భిణీలు ఎక్కడికి రావనవసరం లేదని, వారి ఇంటికే వచ్చి పరీక్షలు చేస్తామని, ఇంటి వద్ద కూడా ఇబ్బంది అనుకుంటే కారులో ఊరి చివరకు ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే పరీక్షలు చేసేవారు. ఇక ఇలా ఖమ్మం రూరల్తో పాటు ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ తదితర ప్రాంతాల్లోని గ్రామాలకు కూడా వెళ్లి గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి కనీసం 10,000 నుంచి 15,000 వరకు వసూలు చేసేవారు అని చింతకాని ఎస్ఐ షేక్ నాగులు మేరా వెల్లడించారు. ఈ గుట్టు ఎలా బయటపడిందంటే, ఈ ముగ్గురు వ్యవహారంపై చింతకాని మండల వైద్యాధికారి డాక్టర్ అల్తాఫ్ మహమ్మద్కి అనుమానం వచ్చి ఎస్ఐ షేక్ నాగులు మీరా దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నాగులు మీరా వారి కదలికలపై నిఘా పెట్టారు. గురువారం నలుగురు మహిళలని టెస్ట్ చేసేందుకు కోరుమూరులోని మనోజ్ ఇంటికి తీసుకొచ్చిన క్రమంలో ఆర్ఎంపీ మనోజ్, కాత్యాయనిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు చారి పరారయ్యారని అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే గానీ వీళ్ళు ఎంతమందికి పరీక్షలు నిర్వహించారు, వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే వివరాలు తెలుస్తాయని ఎస్ఐ షేక్ నాగులు మీరా తెలిపారు. చిన్నపాటి స్కానింగ్ మిషన్ను కారులో కంప్యూటర్కి అటాచ్ చేశారు. గర్భిణీ స్కాన్ పూర్తి కాగానే డెస్క్టాప్ మానిటర్లో వచ్చే పిక్చర్ చూపిస్తారు. ఆ పిక్చర్లో కనిపించే జెండర్ ఆడ లేదా మగ అనేది వారికి తెలియజేస్తారు. ఈ దందా ఎలా చేస్తారు అంటే, మనోజ్ కారు డ్రైవ్ చేస్తారు, కాత్యాయిని టెస్ట్ చేస్తుంది. ఏ ఊళ్ళో గర్భిణీలు ఉన్నారు, ఎవరెవరికి పుట్టబోయే బిడ్డ జెండర్ తెలుసుకోవాలని ఉంది, వాళ్ళు కనీసంగా 10,000 ఇవ్వగలరా లేదా అనే వివరాలను ఆర్ఎంపీ చారి తెలుసుకుని ముందుగానే ఆ డబ్బులు తీసుకునేవాడు. ఈ ముగ్గురిలో అతనిదే ప్రధాన పాత్ర. నిజానికి పరీక్షలు చేసిన వారికే కాక పరీక్షలు చేయించుకున్న వారు, అందుకు ప్రోత్సహించిన వారికి కూడా శిక్షలు పడతాయి. గర్భిణీలు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బహిరంగ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. 1994లో సెక్షన్ 22కి సంబంధించి ఒక బహిరంగ ప్రకటన ఏంటంటే, గర్భధారణకు ముందు మరియు ప్రసవానికి ముందు లింగ నిర్ధారణ లేదా లింగ ఎంపికకు సంబంధించిన ఇంటర్నెట్తో పాటు ఏ రూపంలోనైనా ఏదేని కూడాను ప్రకటన పీసీ అండ్ పిఎన్డిటి చట్టం 1994లోని సెక్షన్ 22 నిషేధించింది. ఏదైనా ఉల్లంఘన జరిగితే గనక 3 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటుగా 10,000 రూపాయల జరిమానా కట్టవలసి ఉంటుంది. సో మొత్తానికి కూడాను ఈ యొక్క ఏదైతే స్కానింగ్ ముఠ గుట్టు రట్టవడంతో మొత్తానికి ఇలాంటి పరీక్షలు చేసేవారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నారని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు కూడాను అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే దీనిపైన అనేక ముఠాలు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అభినవ్ భారత్ కూడా కోరుకుంటుంది.